మొట్టమొదటి ఫస్ట్ యాన్యువల్ డే జరుపుకున్నటువంటి సత్యసాయి విద్యాలయంకు వచ్చేసినటువంటి 10th బెటాలియన్ ఎస్పీ సార్ గారు, సాంబయ్య సార్ గారికి ముఖ్యంగా ధన్యవాదములు. ఎందుకంటే మేము అడిగిన ఎమ్మెల్యేని అపాయింట్మెంట్ ఇచ్చేసి నువ్వు అరేంజ్ చేసుకో, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పేసి మాకు భరోసా ఇచ్చి మాకు మంచి ఎంకరేజ్ చేసినటువంటి సార్ని నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ వచ్చేసినటువంటి మిగతా స్కూల్ యొక్క కరస్పాండెన్స్లకు ఏకశిలసూర్ సార్ ప్రిన్సిపాల్ కానీ, గోరేల అక్షర స్కూల్ ప్రిన్సిపాల్ కానీ, ఎస్పీఆర్ ప్రిన్సిపాల్ సార్ కానీ, శ్రీవర్షం కాన్సెప్ట్ ప్రిన్సిపాల్ సార్ కానీ, మరియు అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి పేరెంట్స్కు మరియు మిత్రులకు, విద్యార్థులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు సత్యసాయి విద్యాలయం అంటే అసలు ఈ పేరంటే నాకు ఒక 4-5 ఇయర్స్ కిందట నేను స్కూలు స్థాపిస్తానన్న విషయము నాకే తెలియదు. వాస్తవంగా ఒక 10 నిమిషాలు మాట్లాడగలుగుతాను. స్కూల్ అనేది ఎలా స్థాపించాలా, ఎలా చిన్నాలని అని చెప్పేసి నేను పడినటువంటి ఈ స్కూల్ ఎలా చేశాను, ఎలా అంటే కొన్ని విషయాలు నేను మీ దగ్గర పంచుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఒక 10 నిమిషాలు మీ పర్మిషన్ తీసుకొని పంచుకుంటాను. కొద్దిగా ఓపికగా ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఏంటంటే మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి మీ పిల్లల యొక్క సంతోషం కొరకు డ్యాన్స్ ప్రోగ్రామ్ మంచిగా చేస్తారు. అదేవిధంగా మంచిగా చూసి మీరు వెళ్ళేటప్పుడు కూడా బస్సులు ఉన్నాయి కాబట్టి మీకు సేఫ్గా తీసుకుపోతారు. మీకు ఇంటి దగ్గర భోజనాలు చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే భోజనాలు కూడా అరేంజ్ చేసినాము, తిని మంచిగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు నేను ఒక 10 ఇయర్స్ ప్రైవేట్ స్కూల్లో ఒక 6,000 జీతం నుంచి చేసుకుంటూ వచ్చాను. 6,000 జీతం నుంచి చేసుకుంటూ వచ్చి 12,000 జీతంకు పెబ్బేరు స్కూల్లో, కృష్ణవేణి స్కూల్లో చెప్తూ ఉన్నాను. ఎర్రవల్లి చివరస్తా నుంచి కృష్ణవేణి పెబ్బేరు స్కూల్ పోవడానికి 15 కిలోమీటర్స్ డైలీ బస్సుకు పోయి బస్సుకు వచ్చే వ్యక్తిని నేను 2 కిరాయి తీసుకుంటే నేను నా కిరాయి కట్టుకునేది రూమ్ కిరాయి 5,000 రూపాయలు. నా ఫ్యామిలీని సాకాలంటే నాకు వచ్చేది 12,000 రూపాయలు. నా పిల్లలకి హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఎన్ని కష్టాలు పడ్డానంటే మామూలు కష్టాలు కాదు, అసలు ఇప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి. కానీ ఒకటే లక్ష్యం, నేను ఏదైనా ఒకటి సాధించాలనే గోలుతోనే, నా కసితోనే నేను ఈ యొక్క విద్యా సంస్థను స్థాపించాను. ఎందుకంటే 12,000 జీతంతో చేస్తున్నప్పుడు నన్ను ఎంతో మంది ఎందుకు ప్రైవేట్ స్కూల్ బంద్ చేసినావు, నీకు వచ్చే జీతానికి నువ్వు కుటుంబాన్ని ఎట్లా సాక్కుంటావు, నీకు ఈ స్కూల్ స్థాపిస్తే మామూలుగా కోట్లు ఉన్న వ్యక్తులు మాత్రమే స్కూలు స్థాపించి నడుపుతారు, నీ వల్ల ఏమవుతారయ్యా అని ఎగతాళి చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను ఒకటి నేర్చుకున్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో 2009-2014 సంవత్సరంలో 13-12 వరకు తెలంగాణ ఉద్యమం కొరకు పోరాటాలు చేసినాను ఒకప్పుడు. ఆ యొక్క ధైర్యము నాకు స్కూలుని స్థాపించి ముందుకు తీసుకుపోవాలనే పట్టుదలతో నేను ముందుకు వచ్చాను. నేను మొట్టమొదటిసారి 2018లో స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు 30 మంది పిల్లలతో స్టార్ట్ చేశాను. నా దగ్గర ఉండేది ఓన్లీ 20,000 రూపాయలు. 20,000 రూపాయలతో ఎవరైనా స్కూల్ స్టార్ట్ చేస్తారని నన్ను ఎగతాళి చేసినారు. మొట్టమొదట ఏమంటే 2014లో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత గురుకుల స్కూళ్ళు మంచిగా నడుస్తున్నాయని చెప్పేసి చాలా మంది పేద విద్యార్థులు, చాలా మంది పేరెంట్స్ కూడా గురుకులకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చిండ్రు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పేదవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించాలని గురుకుల అని చెప్పేసి పంపిస్తుండ్రి. నేను అక్కడ ప్రైవేట్ స్కూల్ ఇక్కడ నుంచి ఎర్రవల్లి నుంచి పెబ్బేరు స్కూల్కి పోయి చెప్పొస్తుంటే అక్కడ కూడా గురుకుల నేను కోచింగ్ ఇస్తుంటే, అంటే అదే స్కూల్లోనే అడిషనల్ 5 o'clock నుంచి 7 o'clock వరకు నేను కోచింగ్ ఇస్తే గురుకుల పిల్లలకు నాకు మళ్ళీ అదనంగా ఒక 4,000 ఇచ్చేవాళ్ళు. గురుకులకి కోచింగ్ చేసుకున్న టైంలో మన గద్వాల జిల్లా నుంచి టోటల్ పెబ్బేరుకి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. కానీ 3 ఇయర్స్ నేను పెబ్బేరులో చెప్తున్నప్పుడు గద్వాల జిల్లాలో చాలా మంది వచ్చిన పేరెంట్స్ నాకు ఒక సజెషన్స్ ఇచ్చారు. సార్, ఎర్రవల్లి చివర గద్వాలకు ఒక మంచి గురుకుల కోచింగ్ సెంటర్ లేదు సార్, మీరు ఎర్రవల్లి నుంచి వస్తారు, మీ మేడం కూడా చదువుకోండి, మీరు గురుకుల కోచింగ్ సెంటర్ పెట్టండి సార్, మీరు మంచి రిజల్ట్ వస్తుంది సార్, మీరు పెట్టండి సార్ అని చెప్పేసి అంటే నేను ఈ బిల్డింగ్లో ఫ్యామిలీ కొరకు ఒక రూమ్ తీసుకున్నాను, పిల్లల కొరకు 2 రూములు తీసుకున్నాను, మిగతావంతా కిరాయిలకు ఇచ్చాము. నాకు నిజంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఎవరికైనా కృతజ్ఞత ఉంటే నా బిల్డింగ్ ఓనర్ కృతజ్ఞత ఉంటాను, నేను నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఎంతోమంది ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా నా బిల్డింగ్ ఓనర్ నన్ను నమ్మి నాకు బిల్డింగ్ ఇచ్చేసాడు.
నన్ను కాల్ చేయాలని చాలా మంది అనుకున్నా, అయినా ఇచ్చినాడు. నాకు బిల్డింగ్ ఓనర్కి మాత్రము నేను కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే నాకు ఆ సమయంలో రెంట్ లేకపోయినా ఇబ్బంది పడినా నాకు సహకారం చేసిండు. నాకు సహకారం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది నేను తర్వాత 2018లో 30 మంది పిల్లలతోటి స్టార్ట్ చేశాను. నా దగ్గర ఉండేది 20,000 రూపాయలు, 5,000 రూపాయలు రూమ్ కిరాయి, 10,000 రూపాయలతో కట్టాను. తర్వాత 10,000 ఉంటే 4,000 పాంప్లెట్లు కొట్టించాను, 6,000 పెట్రోల్ బండి పోపించి 20 రోజులు ఊరు ఉదయం 2 ఊర్లు, సాయంత్రం 2 ఊర్లు, ఒక్కరిని సింగిల్గా ఊరికి తిరిగాను. అప్పుడు నన్ను ఊర్లో నువ్వే కోచింగ్ చేస్తావు ఒక్కడు అని చెప్పి ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎగతాళి చేసినారు, నాకంటూ నా అనే వాళ్ళు కూడా ఎగతాళి చేసిండ్రు. వద్దు అని తుఫాను నమ్మించిన వాళ్ళు. అయినా నేను ధైర్యం కొద్ది పోరాటం చేసినాను. బండి పంచర్ అయితే, కంపెనీ దగ్గర పంచర్ అయితే రాత్రి 9 గంటలకు ఒక్కరిని దొబ్బుకొని వచ్చి ఇక్కడ వచ్చాను. మా వైఫ్ మా మేడం నిజంగా నాకు సపోర్టింగ్, నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆమె లేకుండా నేను ఈరోజు ఈ స్థాయిలో లేదు. ఎప్పుడు చూసినా నేను ఎక్కడ పోయినా సరే ఆమె స్కూల్ని అంతగా కాపాడుకుంటుంది. కాబట్టి నేను 30 మంది పిల్లలతో స్టార్ట్ చేసి మంచిగా అనిపిస్తున్నప్పుడు మళ్ళీ కరోనా వచ్చింది. ఏదో మంచిగా ఉందనిపిస్తే మళ్ళీ మూలిగనక్క మీద తాటకా పడినట్టుగా కరోనా వచ్చి 2019లో 2020లో వస్తే మళ్ళీ ఏం చేయాలో తెలియని పరిస్థితులు అయిపోయింది. మరి విద్యా సంస్థలని కరోనా టైంలో క్లోజ్ అయిపోయినాయి. నాకు చూస్తే అప్పుడప్పుడే పెట్టాను, బిల్డింగ్ కిరాయిలు వెళ్ళడం లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో. ఆ మూమెంట్లో నాకు డిగ్రీ లెక్చరర్ మైగ్నర్లో ఉంటే ఆ సార్ ఉండేసి, సార్ నా పరిస్థితి ఏం అర్థమైతలేదు సార్, ఇప్పుడు బిల్డింగ్ కిరాయి గారు ఫ్యామిలీ చూసుకోవడానికి ఇబ్బంది ఉందంటే, బాబు నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, నారాయణపురంలో 3 ఎకరాల భూమి ఉంది, ఇప్పుడు కరోనా టైంలో అన్ని క్లోజ్ అయిపోయిన ఒక వ్యవసాయం మాత్రం ఉంది అని చెప్పిండు. సరే సార్ నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తా సార్